జీవితాలు నాశనం అయిపోయినాయి. తిరిగి చిత్తు చిత్తుగా ఏడు ఫ్యాన్లు మొక్కలు వేసి వేస్ట్ బాక్స్లో పడేయాలి. చంద్రబాబు ఆ ఫ్యాన్ ఉండాల్సిన డస్ట్బిన్ ఎక్కడుండాలో ఫ్యాను ఎక్కడుండాలో ఫ్యాను చంద్రబాబు మన జీవితాలతో ఆడుకున్న ఫ్యాన్ని ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఎన్నికల ముందే రిజల్ట్స్ వచ్చేసాయి. నిన్న నేను బయలుదేరాను, మీ ఉత్సాహం చూశాను. ఇది అన్స్టాపబుల్, ఎవరు ఆపలేరు. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలో సిద్ధమన్నారు. మేము సిద్ధం ఓడించడానికి ప్రజలందరూ కూడా సహాయ నిరాకరణ ప్రారంభించారు. పాపం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, డిప్రెషన్ లో ఉన్నాడు. ఈ గదిని చూసిన తర్వాత ఎన్ని టీవీలు పడతాయో నాకు తెలియదు. అందుకని నేనేదో ఈ మాట ఓవర్ కాన్ఫిడెంట్ గా చెప్పడం లేదు. ప్రజలు చెప్తున్నా, మీ కాన్ఫిడెన్స్ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకే మాట, జగన్ దిగిపోవాలి, రాష్ట్రం బాగుపడాలి. నా జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశాను. ఎలాంటి ఉత్సాహం ఉండే ఎన్నిక 1994లో చూశా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయి మొత్తం తెలుగుదేశం పార్టీని గెలిచాం. ఈ రోజు మిమ్మల్ని కోరేది, నేను మీలో ఒక చైతన్యం తేవడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేయడానికి వచ్చాను. మిమ్మల్ని అందరినీ కార్యక్రమాలు చేయడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ఇది 6వ మీటింగ్. మీటింగ్ బై మీటింగ్ చూస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ రోజు ఒక విషయమే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారిని నిలువునా ముంచి మోసగారి. దీనికి ఉదాహరణ రాయలసీమ. ఎన్నికల ముందు మీకు మాటలు చెప్పాడు, విశ్వాసం కలిగించాడు. ఆయన నమ్మి నమ్మకంతో 52 సీట్లు అసెంబ్లీలు ఉంటే 49 సీట్లు ఇక్కడ గెలిపించారు. గెలిపించారా లేదా? అమలు చేసిన పని నెత్తిన చెయ్యి పెట్టాడు, బొగ్గలు వెళ్ళాడు, ముద్దులు పెట్టాడు. మీరు ఐశ్వర్యంగా కరిగిపోయారు. మంచి మనసు ఉన్నారు. ఇప్పుడేం చేశాడు? నేను అడుగుతున్నాను వాళ్ళందరినీ, మీకోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమైనా ఆలోచించారా? నేను రాయలసీమ పెట్టాను. ఈ గడ్డ మీదనే ఉంటా. నేను సవాలు విసురుతున్నా. ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాలా నేను అడుగుతున్నా. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశారా? తమ్ముడు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చాడా? ఒక పరిశ్రమలు ఇచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తున్న నమ్మకం ఉందా మీకు? రాయలసీమలో 102 ప్రాజెక్టులు ఉంటే, పెండింగ్ లో ఉంటే అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో. అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి 12,000 కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు. ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. 32,000 రూపాయలు ఖర్చు పెట్టారు. నేను ఒక అందరి నియమా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాను. ఎవరు రాయలసీమ కోసం పనిచేశారు, ఎవరు రాయలసీమ ద్రోహం మీరే నిర్ణయించాలి. మీరందరూ
గౌరవిస్తే అతని చర్యలు నిరసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి. ఎందుకు నేను ఈ మాట్లాడాలంటే రాయలసీమ కడల సీమ ప్రజానీకం కష్టపడతారు, భూములు ఉన్నాయి, నీళ్లు లేకపోతే ఏ పని కాదు. అనంతపురం జిల్లా కరువులో నెంబర్ 1 ఇది, వలసలు ఎక్కువ పోతారు. ఇవన్నీ ఆలోచించి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తేవాలని అన్ని నీళ్ళ రూపకల్పన చేసిన మహాశిల్పి నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తే ఆ రోజు పైపుల ద్వారా కాదు, ఓపెన్ గా తీసుకెళ్ళాలి, కాలువ తీసుకెళ్ళాలి. రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే చెన్నైకి నీళ్ళు ఇస్తానని చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నా. నేను ఒకటి ఆలోచించాను, ఆంధ్రప్రదేశ్ రాయలసీమ పైన శ్రద్ధ పెట్టాను. మళ్ళీ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని నియమాలు పూర్తిగా ఫోకస్ చేశాను. తమ్ముళ్ళందరూ ఒకసారి చూస్తే జీడిపల్లి ప్రాజెక్టు పూర్తి చేశారు, చెర్లోపల్లి పూర్తి చేసి నేనే వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేశారా లేదా మారాలి రిజర్వాయర్ పూర్తి చేశాం, గొల్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేశాం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర కూడా ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ ఉపాధి ఉంటుంది, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. ఈ రోజు మీరు చూడండి, రాయలసీమలో నీళ్ళు ఇచ్చాం కాబట్టి నేను ఇంకొక విషయం ఆలోచించాను. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని 10 లక్షల పంట కుంటలు తవ్వించారు, పామ్ పాండ్స్ తవ్వించారు. ఈ రెండే కాదు, ఎక్కడ పడితే అక్కడ సింగాలు కట్టాం. అదేవిధంగా బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తే అనంతపురం రైతులను పంటలు పండించారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఈ 5 సంవత్సరాలు ఎన్నుంటే అనంతపూర్ మొత్తం జిల్లా అంతా సస్యశాలన చేసి అనంతపూర్ లో పండే పంటల్ని, కాయలు, కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేసేవాళ్ళం. దుర్మార్గులు వచ్చారు, ఒక పని చేశారు అని మనం అడుగుతున్నాం. గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఇక్కడే పార్సార్ ఉన్నారు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను ఒకటే చెప్పాను ఆయనకి, ఈ పరిశ్రమ రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడతారు, ఏమాత్రం ఆధారపడకుండా చేయమంటే అది పూర్తి చేశాం. ఈ రోజు 12 లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే ఆ కార్లు తయారు చేసేది కరువు ప్రాంతమైన అనంతపురం అంటే ఇది మన గర్వకారణం. కియా మోటార్ కదిరి పట్టణానికి పూర్తిగా త్రాగునీటి సమస్య పరిష్కారం ఏమన్నారు, కంపల్సరీగా చేసి నీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నేను సీమకు నీళ్లు తెస్తే జగన్ సీమకి రాజకీయ హింస తీసుకొచ్చాడు. నేను సీమని హార్టికల్చర్ హబ్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాఫియా హబ్గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, ప్రజలకు సాక్షిగా అడుగుతున్నా, నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి, రైతులలో మీరు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకు సబ్సిడీ వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, గిట్టుబాటు లభిస్తా ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, మీ పొలాలకు నీళ్ళు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా.
ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని అడుగుతున్నా. మొదటి తారీఖు జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా. కళాన్ని ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బులు తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? గుండె మీద చేయించుకొని చెప్పమని మా ఉద్యోగస్తులందరూ అడుగుతున్నా. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అడుగుతున్నా. కార్పొరేషన్ కి ₹1 నిధులు వచ్చాయా మీకు? ఇంకో పక్క ఎంత నష్టపోయారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ముసుగు వీరుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు. నిన్న మాత్రం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు. బస్సు దిగడం వల్ల మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు. నా మారిగా రోడ్డు మీదకి రండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాస్తవాలు తెలుస్తాయి. మీరు అడిగిన సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. నేను అన్నాడు నంగనాచిగా మాట్లాడాడు. కదిరిలో ఉన్నాం మనం. కదిరి పక్కనే ఉంది పులివెందల. అవునా కదా తమ్ముళ్ళు? ఇక్కడి నుంచి కేకేస్తే పులివెందలో వినపడుస్తుంది. పులివెందలో ఏదైనా గొడ్డలు పెట్టేస్తే ఇక్కడికి వినపడుతుంది. అవునా కాదా? ఆ గొడ్డలు కూడా ఇక్కడే తయారు చేసినప్పుడు వచ్చాయి. నేను అంటాను నాకైతే అర్థం కావడం లేదు. కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్న మా చిన్నాన్న చంపేశాడు అని మళ్ళా మొదటికి వచ్చాడు డ్రామారాయుడు కరకట్ట కమలహాసన్. ఇక్కడ అడుగుతున్నా బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు? ఎవరు చంపారు? ఎవరు చంపారు? తెలుసు అని తెలిపాయి కదండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమన్నారు తెలుసా? దేవుడికే తెలుసు నేను ఏ తప్పు చేయలేదు. ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపారు కూడా చెప్పాడు. అతను దస్తగిరి అతను చెప్పాడా లేదా? ఆ అవినాష్ రెడ్డి పక్కన పెట్టుకొని ముద్దాయిని పక్కన పెట్టుకొని వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి. వివేకానంద రెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. అప్పుడు మాట్లాడినప్పుడు జగన్ కొన్ని ప్రశ్నలు వేసింది. బంధుత్వాలకు అర్థం తెలుసా? చిన్నానంటే నాన్నతో సమానం. చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదు. చిన్నాన్న కుమార్తెపైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా? నాపైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇదేమైనా న్యాయమా? చిన్నాన్న చనిపోయి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు? ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఇది సరికాదు. మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది. వివేకాన్ని హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు. హత్య చేసిన వ్యక్తి ఎవరు కల్పించారో స్పష్టంగా చెప్పారు. నిందితుడు వెనక
వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు. గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు, ఇప్పుడు మీరే వద్దంటున్నారు. నిందితుడిని సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు. మీ చిన్నాన్నని చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పుగా నా అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా? 5 ఏళ్ల అధికారంలో ఉన్న చిన్నాన్న గుర్తు రాలేదా? ఎందుకు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తు వచ్చారా? సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్న నిర్ణయిస్తున్నారు. నేను పోరాడేది న్యాయం కోసం, మీరు పోరాడేది పదవుల కోసం. ఒక ఆడబిడ్డ వేదన మనసుని మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా? సునీతగా సపోర్ట్ చేస్తారా అని అడుగుతున్నా. సునీతగా సపోర్ట్ చేస్తారా? జైలుపై కట్టండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం, జైలుపై కట్టండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం, నమ్మకాలను అడుగుతున్నా. ఇలాంటి అన్యాయాలు చేసి, ఘోరాలు చేసి, నేరాలు చేసి, ఆ నేరాలు మనపైన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా వేదన, నా బాధ. నేను అందుకే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి. ప్రజలకు సమాధానం చెప్పాలి. హత్య రాజకీయాలు కరెక్ట్ కాదు. ఎవరు హత్య చేసినా వాళ్ళని శిక్షించాలి. దానికి మీరు సిద్ధమా అని సవాలు విసురుతున్నా. తమలో ఇవన్నీ ఒక ఎత్తైతే రంజాన్ మాసం అనగానే మనకు వచ్చేది భ్రాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. మన ఖురాన్ చెప్పేది పేదలకు సహాయం చేయమని. ఆ సిద్ధాంతాన్ని తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా నమ్ముతుంది. నేను అందుకనే మీరు చూస్తే ఎన్డీఏలో ఉన్నప్పుడే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాల్లో ఉర్దూ 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాలు. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజే హాజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి జడ్డాకు ఫ్లైట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ టైం మైనారిటీల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ విషయాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కర్నూలు వేదికగా ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. కడప, విజయవాడలో హాజ్ హౌస్ కట్టాం. రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులకు అనేక విధాలుగా మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ విదేశ విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. మైనారిటీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ 176 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 33,000 మందికి ఆర్థిక సహాయం చేశాం. దుల్హాన్ పథకం ఇచ్చాం. దుకాన్ మకాన్ గాని ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మైనారిటీలకి ఆర్థిక సహాయం చేసి ఉపాధి కల్పించాం. ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోయాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు మేమేదో బీజేపీ మేమందరం కలిసామని. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజు మేము బీజేపీ జనసేన కలిసామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిసాము. రాష్ట్రం దివాలా తీసింది.
నేను ఈ రోజు ఆలోచించాం, రేపు కూడా ఆలోచిస్తున్నాను. మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే అందరం కలిసి ఉండాలి. అందుకే మేము అందరం కలిసి ఈ రోజు మీ ముందుకు వచ్చాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ మీకు అన్యాయం జరగలేదు. 5 ఏళ్ళు అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఇప్పుడు నాటకాలు ఆడితే మీరు నమ్మతారా లేదా మీరే ఆలోచించమని మనందరినీ కోరుతున్నా. ఎప్పుడో 4% ఉద్యోగాల కోసం రిజర్వేషన్ పెట్టారు. 2014 నుంచి అడ్వకేట్లు పెట్టి అవి కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టులో కూడా ఫైట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ రోజు కదిర్లో ముస్లింస్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, మా కలయిక ఏదో మా అధికారం కోసమో సీట్ల కోసం కాదు, దెబ్బతిన్న రాష్ట్రాన్ని కాపాడాలని. ఒక్క విషయమే చూడండి, ఎక్కడ చూసినా అవినీతి, మద్యంలో అవినీతి, జేబురాండ్లు పెట్టి నాసిరకం మద్యం తీసుకొచ్చారు. ఇంకో పక్క గంజాయి వచ్చింది, అదే మరి డ్రగ్స్ వచ్చాయి. నేను అడుగుతున్నా, ఈ రోజు ఇక్కడ ఉండే మీ అందరినీ, ఈ కదిరిలో గంజాయి దొరుకుతా ఉందా లేదా తమ్ముడు చెప్పమని నేను అడుగుతున్నా. ఎవరు కారణం? మీకు ముఖ్యమంత్రి అవునా కాదా? నేను హామీ ఇస్తున్నా, మా కూటమి వస్తానే 100 రోజుల్లో ఎక్కడ గంజాయి లేకుండా చేసే బాధ్యత, నియంత్రణ చేసే బాధ్యత మాది. బాధ్యత లేని ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడే తమ్ముడు చెప్పారు, డిఎస్సి మొదటి సంతకం పెడతా, మెగా డిఎస్సి ఇస్తా, 2 నెలలు 3 నెలల్లో ప్రాసెస్ పూర్తి చేసి మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇంతకుముందు కూడా మీరు చూస్తే అనేక సార్లు డిఎస్సీలు పెట్టాం. నేను ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉంటే 8 సార్లు డిఎస్సీలు పెట్టాను. 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 3 సార్లు డిఎస్సీలు పెట్టాడు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సీ పెట్టావా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా. ఈ యువతకు డిమాండ్ చేస్తున్నానని కూడా మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు. నిన్ను